Hello friends, welcome back to channel friends. KNR UHS, Kaloji Narendra University of Health Sciences, BPT, BSc MLT and BSc Paramedical Sciences అంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటికైతే మనకి సక్సెస్ఫుల్గా ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్స్ కూడా మనకి వచ్చేసినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి ఉంది అని అంటే మనకి ఫేజ్ 2 అనమాట. ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈరోజు అనగా మనకి డిసెంబర్ 8 2 PM మనకైతే టైం అయితే అయిపోతుంది అనమాట వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్క్రోలింగ్ కూడా వస్తుంది చూసుకొని కావాలంటే. సో డిసెంబర్ 6th స్టార్ట్ అయింది 2 PMకి అండ్ 8కి ఎండ్ అయిపోతుంది. అందుకే ఈరోజు మార్నింగ్ మీకు వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. కొంచెం లేట్ అయిపోయినా కానీ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వదు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ మనకి ఏంటి అంటే ఒకటి మీరైతే లాస్ట్ టైం చూసారు కదా, విద్యోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాల్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. 108 సర్వీస్ కోసం 136 అంబులెన్స్లు, 102 సేవల కోసం 77 అంబులెన్స్లు ప్రారంభించారు. 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. 33 ట్రాన్స్జెండర్ క్లినిక్లను కూడా ప్రారంభించారు. సో మనకి కొన్ని కాలేజెస్ యాడ్ అయిపోయినాయి అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఇన్ని కాలేజెస్ అని చెప్పేసి. సో మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి కొత్తగా కాలేజెస్ ఏవైతే యాడ్ అయినాయో అవి చూపిస్తూ అవి ఏ కాలేజెస్ అని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ సీట్ మ్యాట్రిక్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్ నేనైతే కాలేజెస్ యొక్క లిస్ట్ ఫస్ట్ మనకి ఈ యొక్క కాలేజెస్ ఏవైతే కొత్త కాలేజెస్ యాడ్ అవ్వకముందు లిస్టులో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. తర్వాత కొత్తది యాడ్ అయిన తర్వాత ఎన్ని ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. ఓకేనా? సో మీరైతే చూడండి ఒకసారి, డిఫరెన్స్ అయితే చూడండి. సో ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ కాలేజెస్ యొక్క లిస్ట్ అనమాట. సో నేను మెల్లె కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఉస్మానియా అండ్ అందులో ఉన్నటువంటి కోర్సెస్ అండ్ గాంధీ, కాకతీయ, రాజీవ్ ఇన్స్టిట్యూట్, గౌట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, గౌట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట్, జిఎంసి సూర్యాపేట్, జిఎంసి నల్గొండ, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరీంనగర్, ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మహబూబ్ నగర్ అండ్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ మేడ్చల్, ప్రతిమ రిలీఫ్ హన్మకొండ, ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. అండ్ ఇందులో కొన్ని కోర్సెస్ మీరు చూసుకోండి. ఎంఎన్జే అండ్ పర్టికులర్ ఎందుకు పెట్టానంటే అందులో ఉన్న కోర్సెస్ చూడండి, ఏఎన్టీ, ఓటీటీ, ఆర్ఐటీ, ఎన్సీఎం అండ్ ఆర్టీటీ మాత్రమే. ఐపీఎం పబ్లిక్ హెల్త్ ఎంఎల్టీ కోర్స్ ఉంది. సో ఎవేర్ కాలేజ్, నెక్స్ట్ కృష్ణ ఇన్స్టిట్యూట్ అండ్ ప్రిన్సెస్ జూడో రివర్ అండ్ కామినేని అండ్ అరుంధతి అండ్ పిమ్టెక్, ఎస్ఆర్ఎం అండ్ సురభి అండ్ రాజబోయిన అండ్ చందన అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కామినేని అండ్ తిరుమల అండ్ షాదన్, దేవి కాలేజ్, జయ ఇన్స్టిట్యూట్, శర్వాణి, అపోలో కాలేజ్, కేర్ అండ్ దక్కన్ అండ్ దుర్గాబాయ్ అండ్ కృష్ణ అండ్ మోడర్న్, పీడిఎస్, శ్రీరత్న, సుశ్రుత అండ్ అరుంధతి. అండ్ నెక్స్ట్ సాయి ఇన్స్టిట్యూట్, నవోదయ, దుర్గాబాయ్ దేశ్ముఖ్, సంజీవని, సురభి, ఆర్వీఎం, శ్రీసాయి, చందన. ఇదంతా మొత్తం బీపీటీ కోర్సెస్కి. ప్రగతి, తిరుమల, షాదన్, యశోద అండ్ యశోద 2 అండ్ డాక్టర్ పాట్నా మహేందర్ రెడ్డి, సిఎంఆర్ అండ్ కాకతీయ అండ్ వాగ్దేవి, కేఎల్ఆర్ అండ్ గ్రేస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఖమ్మం. ఇది ఓల్డ్ కాలేజెస్ యొక్క లిస్ట్. ఇప్పుడు ఒకసారి న్యూ కాలేజెస్ యొక్క లిస్ట్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది న్యూ కాలేజెస్ యొక్క లిస్ట్ అనమాట. సో నేను చిన్నగా మెల్లగా పైనకి స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతాను, మీరు ఒకసారి చూసుకోండి. ఇందాక చూసినటువంటి కాలేజెసే ఉన్నాయి కదా. సో ఓకే, ఇందాక చూసినటువంటి కోర్సెస్ అండ్ కాలేజ్ మాత్రమే ఉన్నాయి. ఓకే, దట్స్ ఫైన్ అని చెప్పేసి మీరు అలానే చూస్తుండండి, వెయిట్ చేయండి, స్కిప్ చేయకండి. ఓకేనా? స్కిప్ చేసి ఏంటి అంటే నేను చూపించేది మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ సో ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి ఇక్కడ. ఇందాక చూసినటువంటివే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ గ్రేస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వరకు వచ్చాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రేస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వరకు వచ్చాం. గ్రేస్ కాలేజెస్ తర్వాత కొన్ని కాలేజెస్ యాడ్ అయినాయి. ఇవి కాలేజెస్ ఏంటి, ఈ కోర్సెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గ్రేస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఓకే, బీపీటీ ఫిజియోథెరపీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన కాలేజెస్, కొత్తగా యాడ్ అయిన కాలేజెస్ ఏవి అంటే ఈసీఐ మెడికల్ కాలేజ్, సనత్ నగర్, హైదరాబాద్. ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ వచ్చేసి మీరు కనుక చూసుకున్నట్టయితే ఎంఎల్టీ, ఓటీటీ, సివిటీ, ఆర్డిటీ, ఓపీటీ, ఏఎస్టీ అండ్ ఎంఆర్ఎస్. ఈ యొక్క కోర్సెస్ అనేవి ఇందులో యాడ్ అయినాయి. మీరు కనుక వెబ్ ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు ఫస్ట్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇస్తామనుకుంటున్నారో, సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇద్దామనుకుంటున్నారో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్తగా కాలేజెస్ ఏవైతే యాడ్ అయినాయో, సో ఫస్ట్ ఇప్పుడు కొత్తగా కాలేజెస్ ఏవైతే యాడ్ అయినాయో ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు కావచ్చు, సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఫస్ట్ కొత్తగా కాలేజెస్ ఏవైతే యాడ్ అయినాయో ఆ కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఫస్ట్ ప్రియారిటీ అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్
ఈ 4 కాలేజెస్ యాడ్ అయినాయి కదా, 4-5 కాలేజెస్. ఈ 4-5 కాలేజెస్ ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ 6th ప్రియారిటీ నుంచి మీకు నచ్చిన కాలేజెస్, లేదంటే మీకు ఇందాక ఇదివరకు రాని కాలేజెస్, మంచిగా అనిపించిన కాలేజెస్ మాత్రమే ఇవ్వండి. ఓకేనా? సో నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా యాడ్ అయిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఎవరికైతే సీట్స్ రాని వాళ్ళు కావచ్చు, మంచి కాలేజ్ ఇద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఈసీఐ మెడికల్ కాలేజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కిమ్స్ పారామెడికల్ కాలేజ్ ఆఫ్ సికింద్రాబాద్, KIPS, కిప్స్ అంటారనమాట. ఇందులో చూసుకున్నట్లయితే కోర్స్ ANT, OTT, CVT, RDT, OPT అండ్ RPT. అండ్ నెక్స్ట్ అలాగే ఇందులో ఉన్నటువంటి మరి కోర్స్ NST, CCT, AST, MRS ఇవన్నీ ఉన్నాయన్నమాట కిప్స్లో. అండ్ నెక్స్ట్ అలాగే మరొక కాలేజ్ వచ్చేసి RVM మెడికల్ కాలేజ్ ములుగు. ఇందులో వచ్చి చూసుకున్నట్లయితే మీకు కనుక ANT, OTT, CVT, RDT, OPT, RPT, NST, CCT, AST, MRS ఈ కోర్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్. ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ ANT, OTT, AST 3 కోర్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నా కాలేజ్ వచ్చేసి ఫాదర్ కొలమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇందులో మీరు కనుక చూసుకున్నట్లయితే ANT, OTT, CVT, RDT, RPT, NST, CCT, AST ఈ యొక్క కోర్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఉన్న కాలేజ్ శ్రీనివాస కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఇందులో ఓన్లీ MLT ఉంటుంది. అండ్ నెక్స్ట్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చేసి BPT, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది. అండ్ నెక్స్ట్ మరొక కాలేజ్ వచ్చేసి మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ ఆఫ్ MLT వికారాబాద్. టైపింగ్ మిస్టేక్ ఉంది. సో MLT మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో ఇప్పుడు మీరు చూసినవన్నీ ఏవైతే ఉందో ఇక్కడ నుంచి ECI నుంచి 1, 2 అండ్ 3 అండ్ 4, 5, 6, 7, 8 మనకి టోటల్గా 8 కాలేజెస్ యాడ్ అయినాయి ఫర్ డిఫరెంట్ కోర్సెస్కి. ఓకేనా? సో వీటికి ఇప్పుడు నేను చూపిస్తున్నాను, సీట్ మ్యాట్రిక్స్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇంతగా మీకోసం గ్రౌండ్ వర్క్ చేసి కొత్త కాలేజ్ ఓల్డ్ లిస్ట్ మళ్ళీ న్యూ లిస్ట్ కంపేర్ చేసి మీకోసం నేను సెపరేట్గా చేసి సీట్ మ్యాట్రిక్స్ అనేది 1 by 1 క్యాలిక్యులేట్ చేసి మరి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఎందుకంటే ఈరోజు లాస్ట్ డేటు ఫర్ వెబ్ ఆప్షన్స్. మీకు కొంచెం లైక్ ఈ ఆర్డర్లో ఇస్తే మీకు సీట్ వస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే మీకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే సీట్ మ్యాట్రిక్స్ ఇది కొత్త కాలేజెస్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ అనమాట. ఇక్కడ మీరు హెడ్డింగ్ చూసుకోవచ్చు, సీట్ మ్యాట్రిక్స్ న్యూ కాలేజెస్ అని చెప్పేసి. ఓకేనా? కోర్సెస్ వారిగా ఇచ్చారు, 13 పేజెస్ ఉన్నాయి. నేనేం చేశానంటే ఇది AIతో అయితే జనరేట్ చేశాను, బట్ నాకు అక్యురేట్గా అనిపించలేదు AIతో చేస్తే. సో అది మళ్ళీ తీసేసి 1 by 1 మాన్యువల్గా నేనైతే లెక్కించమని క్యాలిక్యులేట్ చేయమని అయితే చెప్పాను. సో మనకి 1 by 1 ఎంత వచ్చింది అంటే ఫస్ట్ దాంట్లో, సో ఇందులో ఆప్టోమెట్రీ ఇన్ ఈ యొక్క కాలేజ్ ఏదైతే ఉందో, సో ఈ డిఫరెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఫస్ట్ ఈ కాలంలో వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఇందులో 28 సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 28 అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ BSc అనస్థీషియాలో, ఇప్పుడు మనం చూసింది మొత్తం BSc ఆప్టోమెట్రీ, మళ్ళీ చెప్తున్నాను. BSc అనస్థీషియాలో చూసుకున్నట్లయితే మొత్తం ఇందులో వచ్చేసి మొత్తం 42 ఫ్రెండ్స్, 42 అయితే మనకి ఇందులో ఉన్నటువంటి వేకెన్సీ సీట్స్ BSc అనస్థీషియాలో. BSc ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే 52 మనకి వేకెంట్గా ఉన్నటువంటి సీట్స్, 52. అండ్ నెక్స్ట్ వచ్చేసి BSc కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చేసి 40 ఇందులో CVTలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి BSc రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, దీంట్లో వచ్చేసి చూసుకున్నట్టయితే ఇందులో ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి 49 సీట్స్ అయితే ఉన్నాయి వేకెంట్గా, 49 BSc రీనల్ డయాలసిస్లో. అండ్ BSc మెడికల్ రికార్డ్ సైన్సెస్లో కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి 28 కాలేజెస్ ఉన్నాయి ఫ్రెండ్. సో 28 సీట్స్ ఉన్నాయి వేకెంట్గా, 28. అండ్ నెక్స్ట్ BSc రెస్పిరేటరీ థెరపీలో చూసుకున్నట్టయితే 30 వేకెంట్గా ఉన్నటువంటి సీట్స్ ఫ్రెండ్స్, 30. అండ్ నెక్స్ట్ ఉన్న కోర్స్ వచ్చేసి BSc క్రిటికల్ కేర్ టెక్నాలజీ అనమాట. ఇందులో వచ్చి చూసుకున్నట్టయితే మనకి వేకెంట్గా ఉన్నటువంటి సీట్స్ 39 అనమాట, 39 ఫర్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఉన్నటువంటి కోర్స్ వచ్చేసి BSc రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఇందులో వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే మనకి 52 అనమాట, 52 అయితే వేకెంట్ సీట్స్ అయితే ఉన్నాయి ఇందులో, 52 ఇన్ BSc రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి BSc న్యూరో సైన్స్లో చూసుకున్నట్టయితే మనకి వేకెంట్గా ఉన్నటువంటి సీట్స్ వచ్చేసి 30 అనమాట, ఇందులో 30 ఉన్న వేకెంట్గా ఉన్నటువంటి సీట్స్. అండ్ నెక్స్ట్ ఉన్నటువంటి
ఇది వచ్చేసి మనకి టేబుల్లో వచ్చేసి ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే బీసీ నెట్ గ్రూప్ టేబుల్ అని ఇచ్చారు. ఇందులో ఇంటేక్ వచ్చేసి ఎన్ని తీసుకుంటున్నా కానీ మనకి కన్వీనర్లో వచ్చేసి ఉన్నటువంటి సీట్స్ 28 ఇవి మాత్రమే. అండ్ ఇందులో నేనేం చేశానంటే మొత్తంగా ఇక్కడ కన్వీనర్ కోట వదిలేసి నేను జస్ట్ ఈ 2 కాలమ్స్ అనేవి వదిలేసి నేను మొత్తం ఇవైతే ఇక్కడ ఈ లిస్ట్లో ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్లో ఇదంతా క్యాలిక్యులేట్ చేశాను. ఎందుకంటే ఓవరాల్గా మనకి ఇప్పుడున్న సీట్స్ ఎన్ని వేకెంట్గా ఉన్నాయని చెప్పేసి క్యాలిక్యులేట్ చేశాను. ఇవి వచ్చేసి మొత్తం ఓవరాల్గా వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 372 ఫ్రెండ్స్, 372. అండ్ బీసీ నెట్ గ్రూప్ టేబుల్ అనమాట. అంటే మనకి ఇందులో కోర్సెస్ వారిగా ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కోర్సెస్ వారిగా ఇచ్చారు. మొత్తం మనం వేకెంట్గా ఉన్నటువంటి సీట్స్ ఎన్ని అంటే 372 అనమాట. ఇక్కడ ఒక నోట్ కూడా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 4 సీట్స్ ఇన్ బీసీ POOL 2 seats ఈచ్ షెల్ బి అలాటెడ్ టు BCC అండ్ BCE సబ్ గ్రూప్స్ బై మెరిట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ప్రతి 4 సీట్స్లో బీసీ దాంట్లోంచి 2 seats అనేవి ప్రతిది 2 seats అనేవి షెల్ బి అలాటెడ్ టు BCC అండ్ BCE వాళ్ళకి అలాట్ అవుతాయని చెప్పేసి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి BPTది అనమాట, సీట్ మెట్రిక్స్. నేను జస్ట్ ఇట్లా నార్మల్గా చూపిస్తూ వెళ్తున్నాను కదా, మీరు వీడియో పాజ్ చేసేసి ఇది ఏ కాలేజ్ అంటే ఇది ఏ కోర్స్, ఎన్ని కోర్స్ BPT అన్నాడు. సో ఈ యొక్క కాలేజ్లో ఇన్ని ఉన్నాయి సీట్స్. ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయంటే మొత్తంగా మనకి 30 సీట్స్ ఉన్నాయి. సో మీరు అంతగా లాభం అయితే అంతగా కావాలనుకుంటే ఇట్లా చూపించుకొని మరి స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని అందులో రాసేసుకొని మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే BSc MLT అనమాట. BSc MLTలో చూసుకున్నట్టయితే మనకి ఎన్ని కోర్సెస్ ఎన్ని వేకెంట్గా ఉన్నాయి. ఈ యొక్క నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే ఇప్పుడు ఈ పేజ్ ఉంది కదా, ఈ 13th పేజ్, ఈ 13th పేజ్లో ఎన్ని ఉన్నాయి సీట్స్ వేకెంట్గా అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, మొత్తంగా వచ్చేసి వేకెన్సీ సీట్స్ వచ్చేసి 146 ఫ్రెండ్స్. సో 146 అనమాట, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఓవరాల్గా మనం క్యాలిక్యులేట్ చేద్దాం అన్ని ఉన్నాయి మొత్తం అని చెప్పేసి. సో నేను ఫస్ట్ నుంచి మీకు ఇలా కిందకి చూపించుకుంటూ వెళ్తాను, మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ 28 అండ్ నెక్స్ట్ 42 అండ్ నెక్స్ట్ 52 అండ్ 40 అండ్ 49 అండ్ 28 అండ్ 30 అండ్ 39 అండ్ 52 అండ్ 30 అండ్ నెక్స్ట్ వచ్చేసి 372 అనమాట. ఇందులో వచ్చేసి మనకి 372 అండ్ నెక్స్ట్ వచ్చేసి 30 అండ్ 146. టోటల్గా ఎన్ని ఉన్నాయంటే, సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినటువంటి వెయిట్ అన్ని చూసుకున్నట్టయితే మొత్తం మనకు ఉన్నటువంటి ఆన్సర్ ఎంత అంటే 938. మొత్తంగా మనకు ఉన్నటువంటి సీట్స్ వచ్చేసి 938 ఫ్రెండ్స్. ఓకేనా? సో 938 వేకెన్సీస్ ఫర్ సెకండ్ ఫేజ్కి అయితే ఉన్నాయన్నమాట, వేకెన్సీ సీట్స్. సో ఇవన్నిటిని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అంటే ప్రియారిటీ నేను చెప్పాను కదా, ఇన్నిలో ఇన్ని ఉన్నాయి, ఈ కోర్సెస్లో ఇన్ని ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు మనం BSc MLTలో చూసుకున్నట్టయితే మనకి 146 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే BPTలో మహావీర్లో చూసుకున్నట్టయితే మొత్తంగా మనకి 30 ఉన్నాయి, ఎందుకంటే కొత్తగా యాడ్ అయిన కాలేజ్ కాబట్టి. అండ్ ఇది వదిలేసేయండి. అండ్ BSc న్యూరోలో వచ్చేసి 30 ఉన్నాయి. సో మీరు ఇలా కోర్స్ చూసుకొని ఆ కోర్సెస్లో ఇప్పుడు కాలేజెస్ చూసుకొని మీరు ఇలా ఇవ్వండి. మీకు ఇప్పుడు సింప్లిఫైడ్గా చేశాను కదా, ఇంత సింప్లిఫైడ్గా చేశాను కాబట్టి మీరు కాలేజెస్ చూసుకొని అండ్ మీకు కేటగిరీ చూసుకొని ఎందులో ఎక్కువ ఇప్పుడు నేను ఇలా చూపించాను 39 ఉన్నాయి. ఇందులో BSc క్రిటికల్ కేర్ టెక్నాలజీ. సో ఇందులో వచ్చేసి మీ కేటగిరీకి ఎంత ఉంది, ఇక్కడ RVM ఇక్కడ కాలేజ్ నేమ్ ఇచ్చారు, RVM ఇన్స్టిట్యూట్ సిద్దిపేట. ఇందులో ఎన్ని ఉన్నాయి, మీ కేటగిరీ వచ్చేసి ఓకే, మా కేటగిరీ వచ్చేసి OC జనరల్ 3 సీట్స్ ఉన్నాయి. ఓకే, మేము దీనికి ఇద్దాం అని చెప్పేసి మీరు ఇలా అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో నేను ఇంతగా చెప్పాను కాబట్టి స్పూన్ ఫీడింగే చేస్తున్నాను, నేను అంతగా కూడా ఏం చెప్పట్లేదు, మీకు స్ట్రెస్ కూడా ఇవ్వట్లేదు. ఓకేనా? సో నేను ఇంతగానో క్యాలిక్యులేట్ చేసి అన్నీ మీకు 1 by 1 ఓల్డ్ లిస్ట్కి కొత్త లిస్ట్కి కంపేర్ చేసి న్యూ కాలేజెస్ ఏందో మీకు చెప్పేసి, సో ఎన్ని నెంబర్స్ కూడా చెప్పేసి ఎన్ని కాలేజెస్ ఉన్నాయని చెప్పేస్తున్నాను. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు సరిగ్గా ఇవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ ఫేజ్లో సీట్స్ రాని వాళ్ళు కావచ్చు, ఫస్ట్ ఫేజ్లో అనుకున్న కాలేజ్ రాని వాళ్ళు కావచ్చు. సో ఇప్పుడు మొత్తంగా ఏ కాలేజ్కి సీట్స్ ఇద్దాము, ఏ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనేసి అనుకునే వాళ్ళు కావచ్చు. అందరికీ ఈ వీడియో అయితే నాకు తెలిసి మస్తు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీకు కూడా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను, లేదా కామెంట్స్ వీడియో అయితే చేస్తాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ like it if you are thinking like a valuable video, and please subscribe for more. Thank you friends, thank you for watching this. Have